320 మందికి మేము ఇందిరా మ్యారేజ్ ప్రోగ్రాం ద్వారా మాకు ఎలాంటి పేపర్ ఇవ్వలేదు, ఏది చేయలేదు. చేయకుండా ఒక వివక్ష అడ్మికున్న వాళ్ళు అధికారులు అడ్మికు కూడా ప్రజాప్రతినిధులే, పాత్రికేయులకు కూడా ఒక కుర్చీ లేదు, వాళ్ళే మొత్తం కూర్చోవడం జరిగింది. అలాగనే మిట్ట మధ్యాహ్నం అవుతుంది 12 గంటల వరకు కూడా ఒక నీరు చుక్క గుడియలే. ఒక డయాస్ మీద ఉన్నటువంటి అధికారులు వాళ్ళకొకరికే శరీరాలు ఉన్నాయి, మాకు శరీరాలు కావు. ఈ రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు మీటింగ్ ఉందని చెప్పి మాకు మా పంచాయత్ సెక్రటరీ గారు ఇంటిమేషన్ ఇవ్వడంతో ఈరోజు కేవీకేకి రావడం జరిగింది. మేము కేవీకేకి వచ్చి దర్యాప్తుగా ఒక గంట సమయమైనా కూడా మన ఉన్నతాధికారులు కానీ గవర్నమెంట్ సిబ్బంది కానీ మాకు పట్టించుకోకుండా సర్పంచ్ వచ్చినా కూడా వాళ్ళను పిలవకుండా చైర్లో ఒకవైపు అధికారులు మరోవైపు ప్రజాప్రతినిధులు ఉండే విధంగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఎంపీడీఓ గారు కానీ ఉన్న డయాస్ మీద ఉన్న అధికారులు కానీ ఎవరు రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళే ఏదో బాగా శ్రమ చేసి వచ్చి డయాస్ మీద కూర్చొని వాళ్ళే ఏదో శ్రమ చేసినట్టు వాటర్ బాటిల్ తాగుకుంటూ అదేవిధంగా టీలు బిస్కెట్లు కాఫీలు చేసుకుంటూ మా ప్రజాప్రతినిధులను అఘోరపరిచారు. ఇటువంటి కార్యక్రమాలు మేము గతంలో కాదు, మేము గెలిచిన నాటి చూస్తున్నాం. గవర్నమెంట్ అధికారులు ఎంపీడీఓ గారు కానీ ఉన్నతాధికారులు ఎవరు కానీ మేము గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు పట్టించుకుంటారు. కాబట్టి ఈరోజు మేము ఈ 99 రోజుల ప్రణాళిక కేవీకలు జరుగుతుంది కాబట్టి దీన్ని మేము సర్పంచ్ల తరఫున అందరం బైకాట్ చేస్తున్నామని, ఇటువంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు వీరి మీద కూడా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ల తరఫున మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు మీ మర్యాద మీ ఫోన్ సంబంధం అయినా కూడా సర్పంచ్ గారు వయసు చిన్న పెద్ద గారు దిగురు మీరు వచ్చిన ప్రజాప్రతినిధులు ఓకే మీరు వచ్చిన డైరెక్ట్ చూస్తున్నారు.